హాయ్ హలో నమస్తే, నేను మీ ఆన్లైన్ అఖిల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే రైస్ కార్డ్. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి రైస్ కార్డ్స్ అనేవి రావడం జరిగింది. రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది ఏదైతే ఉందో గతంలో నేను వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి రైస్ కార్డ్ పెట్టుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. సో ఈరోజు వీడియోలో ఈ రైస్ కార్డ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాలి అనేది ప్రతి దాని గురించి కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ రైస్ కార్డ్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి 7 ఆప్షన్లు అనేవి ఇవ్వడం జరిగింది. అవి ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. 1 న్యూ రైస్ కార్డ్, 2 మెంబర్ ఎడిషన్ అండ్ రైస్ కార్డ్, 3 మెంబర్ డిలీషన్ అండ్ రైస్ కార్డ్, 4 స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్, 5 సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్, 6 కరప్షన్ ఆఫ్ ఆధార్ సీడింగ్, ఇంకా 7 వేస్తే రైస్ కార్డ్ అడ్రస్ చేంజింగ్. ఫ్రెండ్స్, ఈ 7 కూడా ఒక్కొక్కటిగా చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ వన్ న్యూ రైస్ కార్డ్ గురించి చూద్దాం. ఈ న్యూ రైస్ కార్డ్ అనేది పెట్టుకోవడానికి భార్య ఆధార్ కార్డ్, భర్త ఆధార్ కార్డు ఇద్దరు కూడా ఆధార్ కార్డ్స్ అనేవి ఉండాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది గతంలో అప్లికేషన్ చేసుకున్నప్పుడు మ్యాండేటరీగా అప్లోడ్ చేయడం అనేది జరిగేది. కానీ ప్రస్తుతానికి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఏదైతే ఉందో మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు న్యూ రైస్ కార్డు పెట్టుకోవాలంటే ఆధార్ కార్డు 2 ఉంటే సరిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రైస్ కార్డ్ అనేది ఈ 7 ఆప్షన్లు ఏది చేయాలన్నా ఖచ్చితంగా GSWS అంటే గ్రామ వార్డు సచివాలయంలో మీ పేరు అనేది నమోదు చేసుకుని ఉండాలి. గతంలో వాలంటీర్లు అనేవారు ఇంటింటికి వచ్చి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసి ఉన్నారు కదా, దాన్నే ప్రస్తుతానికి బేస్ చేసుకుని ఈ రైస్ కార్డ్ అనేది ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతుంది. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్న వారు ఖచ్చితంగా ఇప్పుడు అవుతుంది. ఒకవేళ మీ పేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేనట్లయితే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోగలరు. ఇంకా సెకండ్ వన్ మెంబర్ ఎడిషన్ ఇన్ రైస్ కార్డ్. అంటే ఏంటంటే రేషన్ కార్డులో ఒక వ్యక్తిని చేర్చడం. ఫర్ సపోజ్ కొత్తగా మ్యారేజ్ అయి ఉండొచ్చు, మ్యారేజ్ అయిన భార్యను మీ రైస్ కార్డులో చేర్చుకోవాలి. పెళ్ళైన స్త్రీని రైస్ కార్డులో చేయించుకోవాలనుకుంటే, అంటే పెళ్ళైన స్త్రీ యొక్క రైస్ కార్డు నుంచి ఆమె యొక్క భర్త యొక్క రైస్ కార్డులోకి ఈమెను చేర్చాలనుకుంటే ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో చెప్తున్నాను చూడండి. ఆమె యొక్క ఆధార్ కార్డ్, ఆమె భర్త యొక్క ఆధార్ కార్డ్, అదేవిధంగా ఆ భర్త యొక్క రైస్ కార్డ్. ఒకవేళ మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఆల్రెడీ ఉంటే దాన్ని తీసుకెళ్ళచ్చు. ఇన్ కేస్ లేనట్లయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేట్ అనేది పెట్టడం జరగలేదు కాబట్టి ఈ 3 తీసుకెళ్ళినట్లయితే సరిపోతుంది. నెంబర్ 2 మెంబర్ ఎడిషన్లో నెంబర్ 2 పుట్టిన పిల్లల్ని యాడ్ చేయడం. గతంలో అయితే పుట్టిన బిడ్డలకు బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరిగేది కాదు. కానీ ప్రస్తుత కాలంలో పుట్టిన 21 రోజులోపు హాస్పిటల్ వారు బర్త్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఆధార్ కార్డ్ అనేది చేయించుకుని ఉంటారు. సో పుట్టిన పిల్లల్ని యాడ్ చేయాలి అంటే పిల్లడి యొక్క ఆధార్ కార్డ్ మరియు బర్త్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎవరి రైస్ కార్డులో అయితే యాడ్ చేస్తున్నారో అంటే పేరెంట్స్ తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒక ఆధార్ కార్డ్, ఈ 3 తీసుకువెళ్ళాలి. తీసుకెళ్ళినట్లయితే పిల్లలను మీ రైస్ కార్డులో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నెంబర్ 3 మెంబర్ డిలీషన్ ఇన్ రైస్ కార్డ్. అంటే రైస్ కార్డ్ నుంచి ఒక వ్యక్తిని తొలగించడం. సో ఫ్రెండ్స్, ఈ రైస్ కార్డులో వ్యక్తిని తొలగించే ప్రక్రియ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో ఇది ఎవరికి అంటే చాలా మంది అనుకోవచ్చు, ఈ మధ్య చాలా మందికి స్టేట్ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జాబ్స్ అనేవి రావడం జరిగింది. సో అటువంటి వారిని తొలగించినట్లయితే
మిగిలిన కుటుంబ సభ్యులకు గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్ని అందుతాయి. సో అటువంటి వారందరూ కూడా ఈ రైస్ కార్డ్ నుంచి ఈ డిలీషన్ ఆప్షన్ ద్వారా తొలగిపోవచ్చు అని మీరు అనుకోవచ్చు. కానీ అలా జరగదు. ఎందుకంటే మెంబర్ డిలీషన్ అనేది ఎవరికి అంటే ఓన్లీ డెత్ కేసెస్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే చనిపోయిన వారికి మాత్రమే ఈ మెంబర్ డిలీషన్ అనే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వ్యక్తిని తొలగించాలి అనుకుంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డ్, అతని యొక్క డెత్ సర్టిఫికేట్, అదేవిధంగా ఆ ఏదైతే రైస్ కార్డులో ఉన్నారో ఆ రైస్ కార్డు యొక్క హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఆమె యొక్క లేదా అతని యొక్క ఆధార్ కార్డ్, ఈ 3 తీసుకెళ్ళినట్లయితే మీరు మెంబర్ డిలీషన్ అనే ఆప్షన్ను చేయడం జరుగుతుంది. తద్వారా ఆ రైస్ కార్డు నుంచి వ్యక్తి తొలగించడం జరుగుతుంది. నెంబర్ 4, స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్. ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అంటే ఏంటంటే విభజన చేయడం. ఒక రైస్ కార్డు నుంచి కొంతమంది సభ్యులను ఒక రైస్ కార్డులో ఉంచి మిగిలిన సభ్యులను ఇంకొక రైస్ కార్డుకి విభజన చేయడం. దీని గురించి చూద్దాం. ఫర్ సపోజ్ ఒక ఫ్యామిలీలో 6 వ్యక్తులు ఉన్నారనుకుందాం. అందులో తండ్రి, తల్లి, కూతురు, కొడుకు, కొడుకు యొక్క భార్య, కొడుకు యొక్క పిల్ల. అంటే తల్లి, తండ్రి, కూతురు ఒక కార్డులో, అదేవిధంగా పెళ్ళైన కొడుకు, భార్య, వాళ్ళ పిల్లడు ఒక కార్డులో. అంటే ఈయన నుంచి వాళ్ళకి కొత్త కార్డు అనేది చేసుకోవడానికి ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అనే ఆప్షన్ను ఇవ్వడం జరిగింది. అంటే మెంబర్ ఫస్ట్ వన్ ఆప్షన్ నేను చెప్పాను కదా, మెంబర్ ఎడిషన్లో మీ భార్యను మీ పిల్లలను ఎలా అయితే చేర్చుకోవాలో చేర్చుకున్న తర్వాత ఆ రైస్ కార్డ్ నుంచి అంటే తల్లిదండ్రుల నుంచి తన భార్యను పిల్లలను విభజించుకోవడం కోసం ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అనేది ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకే కార్డులో ఉన్న అందరూ 2 ఫ్యామిలీగా అనగా 2 కార్డులుగా విడిపోవడాన్ని ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అంటారు. దీనికోసం ఏమేమి ఉండాలంటే ఎవరైతే విభజన జరిగించుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్, అదేవిధంగా కార్డులో ఉన్న హెడ్ ఆఫ్ ఫ్యామిలీ యొక్క ఆధార్ కార్డ్, ఈ 2 ఉంటే ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా నెంబర్ 5, సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్. ఈ సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ అంటే ఏంటంటే ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన పథకాలన్నీ ఆగిపోతాయి. అంటే పూర్తిగా రైస్ కార్డ్ అనేది మీకు ఉండదు. ఎందుకు చేయాలి, ఎవరు చేయాలంటే 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది ఏదైతే ఉందో అందులో మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చెందిన ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా గతంలో వీళ్ళకి రైస్ కార్డులు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రుల కార్డులో ఉన్నారు. కానీ వారికి ఉద్యోగం రావడం వల్ల వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో పాటు వీళ్ళ పేరు ఉండడం వల్ల తల్లిదండ్రుల యొక్క కార్డు అనేది సరెండర్ అవ్వడం జరిగింది. సరెండర్ అవ్వడం అంటే పూర్తిగా వారికి రేషన్కి సంబంధించి అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏది కూడా లబ్ధి అనేది ఉండదు. సో ఇంకా ఎవరైనా ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగం ఉండి సరెండర్ చేసుకున్నట్లయితే వారికి కూడా ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. నెంబర్ 6, కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్. అంటే ఏంటంటే రైస్ కార్డుకి ఆధార్ సీడింగ్ అనేది లేకపోవడం వల్ల చాలా ఫేక్ రైస్ కార్డ్స్ అనేవి పొందుకోవడం జరుగుతుంది. తద్వారా గవర్నమెంట్కి చాలా లాస్ అనేది ఉంటుంది. సో ఈ ఆప్షన్ ఎందుకు తీసుకొచ్చారంటే మీ ఆధార్ కార్డుకి మీ రైస్ కార్డుకి లింక్ చేసినట్లయితే ఏ ఫేక్ అనేది జరగకుండా, ఏ పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం అనేది సక్రమంగా అర్హులు అనే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించడం కోసం ఈ ఆప్షన్ తీసుకురావడం జరిగింది. ఇంకా నెంబర్ 7, ఇది చాలా ముఖ్యమైన ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్. అంటే ఏంటంటే మీ రైస్ కార్డులో అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవడానికి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది గ్రామంలో ఉండలేక వలసలు వెళ్ళి
అనేక రకాల పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. సో అటువంటి వారందరూ కూడా అక్కడ ఉండొచ్చు, లేదా సొంత గ్రామంలో అడ్రస్ అనేది ఉండొచ్చు. సో వీరికి మంచి అవకాశం ఇది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ సొంత గ్రామంలో వాళ్ళ అడ్రస్ ఉన్నట్లయితే, రైస్ కార్డు ఉన్నట్లయితే, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో ఆ సచివాలయానికి లేదా ఆ గ్రామానికి రైస్ కార్డును మార్చుకోవచ్చు. లేదా ఒకవేళ వలస వెళ్ళి అక్కడ ఇదివరకే రైస్ కార్డు మార్చుకొని తిరిగి సొంత గ్రామానికి వచ్చేయాలి అనుకున్న వారు కూడా అక్కడ నుంచి సొంత గ్రామంలోకి రైస్ కార్డు అనేది మార్చుకోవచ్చు. సో దీనికి గాను ఆధార్ కార్డ్ అడ్రస్ అనేది మీరు ఎక్కడికైతే మార్చుకోవాలి అనుకుంటున్నారో అక్కడకు రైస్ కార్డు మారడానికి ముందు మీ ఆధార్ కార్డు అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఈ ఆధార్ కార్డ్ అడ్రస్ చేంజింగ్, అదేవిధంగా ఆధార్ కార్డు ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను గతంలో వీడియో చేయడం జరిగింది. దానికి సుమారుగా 17K వ్యూస్ అనేవి రావడం జరిగింది. సో మీకు కూడా ఏమైనా ఆధార్ కార్డులో పొరపాట్లు కానీ లేదా ఏమైనా చేంజింగ్స్ కానీ చేసుకోవాలనుకున్నట్లయితే ముందుగా ఆ వీడియోను చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ వీడియో యొక్క లింక్ను నేను లాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో తద్వారా చూడగలను. నేను ఇదివరకు చెప్పిన పై 7 రకాల అప్లికేషన్స్ అనేవి రైస్ కార్డుకి సంబంధించి ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు దేనికైతే చేయించుకోవాలి అనుకుంటున్నారో దానికి ఖచ్చితంగా వీలైనంత వేగంగా చేయించుకోండి. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి టైం లిమిట్ అనేది లేదు, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలా యూట్యూబర్స్ చెప్తున్నారు దీనికి లాస్ట్ డేట్ అనేది సమ్ డేట్ అనేది చెప్పడం జరుగుతుంది, కానీ అది కాదు. ప్రభుత్వం వారు ఈ రైస్ కార్డుకు సంబంధించి ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనికంటూ టైం లిమిట్ అనేది లేదు, మీరు ఎప్పుడైనా దీన్ని చేసుకోవచ్చు. కానీ మీరు లేట్ చేయకుండా మీకు అవకాశం ఉంది చేయించుకోవాలి అనుకుంటే వీలైనంత వేగంగా చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక అప్లికేషన్ అనేది చేశారు, ఫర్ సపోజ్ మెంబర్ ఎడిషన్ అనేది చేశారు, మీ భార్యను యాడ్ చేశారు. దానిని యాడ్ చేసిన వెంటనే ఒక అప్లికేషన్ నెంబర్ అనేది, రిఫరెన్స్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ నెంబర్ అనేది మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఏ విధంగా ట్రాకింగ్ చేసుకోవాలో అది కూడా ఈ వీడియో చివరిలో స్క్రీన్ రికార్డ్ అనేది చేసి చూపించడం జరుగుతుంది, చూడగలరు. సో ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు రైస్ కార్డులో ఒక వ్యక్తిని యాడ్ చేశారు. ఆ తర్వాత ఏంటి ప్రాసెస్ అని మీరు డౌట్ పడవచ్చు. యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ సచివాలయంలో ఉన్న సెక్రటరీ కానీ, విఆర్ఓ కానీ, లేదా ఫంక్షనల్ అసిస్టెంట్స్ కానీ ఎవరికో మీ ప్రతి గ్రామ సచివాలయంలో ఒక 4 వ్యక్తులకు ఈ ఈకేవైసీ అనేది చేయించడానికి వారికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు వారి దగ్గరికి వెళ్ళి ఈ అప్లికేషన్ నెంబర్ టీతో స్టార్ట్ అయ్యే ఈ నెంబర్ను వారికి చెప్పి ఎవరైతే యాడ్ అయ్యారో వారి యొక్క తంబు, వారి యొక్క బయోమెట్రిక్ అనేది సచివాలయం యొక్క ఎంప్లాయీ లాగిన్లో మీరు వేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది తరువాత ప్రాసెస్కు వెళ్ళి తదుపరి 21 రోజులోపు మీ రైస్ కార్డ్ యాడింగ్ అనేది చేయడం జరుగుతుంది. గతంలో చాలామందికి రైస్ కార్డులు అనేవి ఉన్నాయి. వారికి అదేవిధంగా కొత్తగా ఎవరైతే రైస్ కార్డులో యాడ్ అవుతున్నారో వారికి అందరికీ కూడా కొత్తగా ప్రభుత్వం వారు స్మార్ట్ రైస్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ రైస్ కార్డుల కోసమే గత 2 నెలలుగా ఈకేవైసీ ప్రక్రియ అనేది చేయడం జరిగింది. సో ఇప్పటికే 95% అనేది ఈకేవైసీ జరిగింది. మరికొద్ది రోజుల్లో ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నేటి వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.